5 ఇయర్స్ ఇవాళ వచ్చేసి మరికొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది రియల్ టైమ్ సినారియో. A case is routed to operator and the time has been reached. Now you have to move on next assignment automatically. Once time is reached, now how to achieve? So this is the question. The answer is user SLN. So SLN యూస్ చేసి మనం పర్టికులర్ టైం రీచ్ అయిన తర్వాత సో నెక్స్ట్ అసైన్మెంట్కి ఆటోమేటికల్గా మూవ్ అవ్వాలి అంటే సో మనం ఎస్ఎల్ఏని యూస్ చేయాలి. ఎస్ఎల్ఏని డిఫైన్ చేస్తే ఎస్ఎల్ఏలో మనకు 3 టైప్స్ ఆఫ్ టైమింగ్స్ ఉంటాయి. సో మనకు గోల్ టైం అండ్ డెడ్ లైన్ టైం, పాస్ట్ డెడ్ లైన్ టైం, సో సంథింగ్ ఇలా మనకు 3 టైప్స్ ఆఫ్ ఎస్ఎల్ఏస్ ఉంటాయి. సో వీటి మీద మనం ఆ టైం మెన్షన్ చేసి సో ఆటోమేటికల్గా మనం అసైన్మెంట్ అనేది ఒక అసైన్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ అసైన్మెంట్కి ఆటోమేటిక్గా మూవ్ అయిపోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ case type is belongs to which one? So this is the belongs to class group. Case type అనేది ఒక క్లాస్ గ్రూప్ కి చెందింది. So this is the our case type. సో మనం ఇక్కడ ఏదైనా కానీ కేస్ టైప్ ని క్రియేట్ చేయొచ్చు. So next question is, by default a report can fetch 500 records. How to override this? So answer is we need to override options maximum number of rows retrieved. In data access, go to general data access setting, select the maximum number of rows to retrieve option. సో మనం ఎలా చేస్తామో చూద్దాం ఒకసారి. సో ఐ థింక్ ఓపెన్ రిపోర్ట్ డెఫినేషన్, ఓపెన్ స్టేట్స్, states or something country. So in data access, go to general data access setting, సో చూడొచ్చు guys ఇక్కడ మనకి maximum number of rows export కి 10,000 ఉన్నాయి. సో మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. మనకు 13 కావాలా, ఐ మీన్ సో 230 ఆర్ అబౌవ్ ఆర్ సంథింగ్ 1000 ఆర్ ఎంటర్ చేసుకోవచ్చు ఇక్కడ. సో యాక్చువల్లీ మనం ఇక్కడ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఓన్లీ 30 ఇచ్చాం. సో కాబట్టి మనకి ఇక్కడ 30 వరకే ఎక్స్పోర్ట్ అవుతుంది. సో అదే ఇక్కడ మనకు 1 or 2 ఇస్తే సో ఆటోమేటిక్గా మనకు చేంజ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఒక్కసారి మనం స్టేట్స్ డాట్ కామ్లో చూద్దాం ఒకసారి. గో టు క్వరీ ట్యాబ్, చూడొచ్చు మనకు ఆర్డర్ 1 ఇచ్చాం. సో ఓన్లీ సింగిల్. ఇక్కడ చూడొచ్చు గ్యాస్ మనకు స్టేట్స్ అనేవి సార్ట్ ఆర్డర్ 1 ఓన్లీ, అంటే సో మనకు హైయెస్ట్ టు లోయెస్ట్ ఆర్ లోయెస్ట్ టు హైయెస్ట్ తీసుకున్నా కానీ ఇక్కడ ఓన్లీ సింగిల్ రికార్డ్ అనేది డిస్ప్లే అవుతుంది.
సో మనకి ఈ విధంగా మనకు నెంబర్ ఆఫ్ రోస్ సంథింగ్ ఏవైనా కానీ ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. ఇది కాలం విడ్త్ ఆర్ సంథింగ్ కాలం ఫార్మాట్ దీని రిలేటెడ్గా. సో run. సో ఇక్కడ చూడొచ్చు గైస్, మనకు స్టేట్స్ వచ్చేసి డిస్ప్లేయింగ్ రికార్డ్స్ 3 ఉన్నాయి. మనకి యాక్చువల్లీ మనం ఇచ్చిన రికార్డ్స్ కూడా ఓన్లీ సింగిల్ రికార్డ్ వరకే మెన్షన్ చేయాలని ఇచ్చాము. సో అది కూడా ఒకసారి చూద్దాము. సో ఇది గైస్ మనకి ఇక్కడ వచ్చేసి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ 10,000 ఆర్ 1,000 ఆర్ సంథింగ్ ఇక్కడ మనం మెన్షన్ చేసుకోవచ్చు. సో యాక్చువల్లీ బై డిఫాల్ట్ ఇక్కడ మనకు 10,000 ఉంది. సో చూడొచ్చు గైస్. సో మనం ఒక 100 రికార్డ్స్ వరకు ఇక్కడ ఇచ్చాము. సో ఇక్కడ టైమింగ్ అంటే మనకు వచ్చేసి ఇక్కడ టైం కూడా మెన్షన్ అవుతుంది. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ రోస్ ఫర్ ఎక్స్పోర్ట్ 100 ఇచ్చాము. ఇక్కడ టైమింగ్ వచ్చేసి మనకు మ్యాక్సిమం ఎలాప్స్డ్ టైమ్ ఇన్ సెకండ్స్ ఫర్ 30 సెకండ్స్. ఇక్కడ కూడా 30 సెకండ్స్ అంటే సో మనకి టైం మెన్షన్ చేసాము. సో విత్ ఇన్ టైంలో మనకు ఆటోమేటిక్గా మెన్షన్ చేసుకుంటాం. సో ఇక్కడ గెట్రోకి అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను గెట్రోకి యొక్క యూజెస్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ access policy is under which category? యాక్సెస్ పాలసీ అనేది సెక్యూరిటీ కేటగిరీలో ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు గైస్, సెక్యూరిటీ కేటగిరీలో యాక్సెస్ పాలసీ అనేది ఉంటుంది. యాక్సెస్ కంట్రోల్ పాలసీ, యాక్సెస్ కంట్రోల్ పాలసీ కండిషన్. సో సంథింగ్ ఇవి మన పర్టికులర్ పర్సన్స్ యాక్సెస్ ఇవ్వచ్చు ఇవ్వకూడదు అని బేస్ చేసుకుని కదండి. సెక్యూరిటీ రీజన్స్ పరంగా మనకి యాక్సెస్ రూల్స్ ఏవైనా కానీ యాక్సెస్ గ్రూప్ సంథింగ్ అన్నీ కూడా ఈ సెక్యూరిటీ ట్యాబ్లో ఉంటుంది. సో నావిగేషన్ ఇస్ సెక్యూరిటీ ట్యాబ్, గో టు సెక్యూరిటీ అండ్ which one? This one. So total. Next question is, what is access group? Access group అంటే ఏంటి? Access group means access group is going to application portals, roles to the operator. So something మనకు యాక్సెస్ గ్రూప్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో పర్టికులర్ పర్సన్, సో పర్టికులర్ సో దిస్ గా ఈజ్ డెవలపర్, దిస్ గా ఈజ్ టెస్టర్, ఏదైనా కానీ మనం మెన్షన్ చేయాలనుకున్నప్పుడు అతని రోల్ని మనం ఇక్కడ ఆటోమేటిక్గా మెన్షన్ చేయవచ్చు. సో ఇక్కడ డెవలపర్ ఇచ్చాం, ఇక్కడ పిఎక్స్ ప్రెడిక్షన్స్ సంథింగ్ ఇలా అన్నీ ఉంటాయి. సో దట్ పర్టికులర్ పర్సన్ సో అండ్ సో అన్నట్టుగా ఇక్కడ మనం యూజర్ పోర్టల్ ఇచ్చామనుకున్నాం, డైరెక్ట్ అతను పోర్టల్ రిలేటెడ్ యాక్సెస్ని
యాక్సెస్ చేయగలరు. సో మనం ఇక్కడ డెవలపర్ రోల్ ఇచ్చాము కాబట్టి డెవలపర్ రోల్కి యాక్సెస్ చేయగలుగుతాం. సో నెక్స్ట్ ఇక్కడ పేక్స్ ప్రెడిక్షన్ ఉంటుంది. సో ఇక్కడ ప్రెడిక్షన్ స్టూడియో, దిస్ ఇస్ ద మ్యాక్సిమం మేనేజర్స్ సంథింగ్ అటువంటి కానీ దీని యాక్సెస్ ఉంటుంది. సో డెవలపర్ మ్యాక్సిమం యాక్సెస్ ఉండకపోవచ్చు. సో ఇది గైస్ మనకు యాక్సెస్ గ్రూప్ అనేది ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. సో ఆటోమేటిక్గా ఇక్కడ మెన్షన్ చేసిన దాన్ని బట్టి సో మనకు చేంజెస్ అనేది జరుగుతూ ఉంటుంది. దిస్ ఈస్ ద యాక్సెస్ గ్రూప్. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ వాట్ ఈస్ ఏజెంట్స్ అండ్ యూజర్స్? An agent is a server's internal background process that performs action on regular basis. Agents deliver email notifications about assignments and outgoing messages, generate updated indexes for the full text search features. Agents are defined by their own set of roles. సో ఏజెంట్స్ అనేది మనకు యాక్చువల్ ఇంటర్నల్ బ్యాక్గ్రౌండ్ సర్వర్ ప్రాసెస్ కోసం యూజ్ చేస్తాం. దీన్ని ఇది వచ్చేసి మనకు ఈమెయిల్ నోటిఫికేషన్స్ డెలివర్ చేయడానికి లేదా అవుట్ గోయింగ్ మెసేజెస్ సంథింగ్ ఆర్ ఏవైనా కానీ మనకు ఇండెక్సెస్ అప్డేటెడ్ చేయడం కోసం మనం ఏజెంట్స్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ వాట్ ఈస్ ఏజెంట్స్ షెడ్యూల్? సో ఏజెంట్స్ అనేది ఇక్కడ చూడొచ్చు గైస్, మనకి ఏజెంట్స్ అనేది ఇక్కడ ఉంటుంది. ఏజెంట్స్ షెడ్యూల్ సో ఇక్కడ ఉంటుంది. వాట్ ఈస్ ఏజెంట్ షెడ్యూల్? An agent schedule data instances determine whether an agent runs and for a multi-node system on which server nodes it runs. After you create an agent's role, agent manager generates one agent schedule data instances for each node running on your Pega. So 7th version platform system. The next time it checks for the new agents roles. Agent schedule అంటే మనకు ఏజెంట్స్ షెడ్యూల్ అనేది డేటా ఇన్స్టాన్సెస్ కోసం అండ్ మల్టీ నోడ్ సిస్టమ్ పర్పస్ కోసం యూజ్ చేస్తాము. సో ఐ మీన్ దిస్ ఇస్ ద విచ్ సర్వర్ నోడ్స్. సో ఐ మీన్ ఏ సర్వర్ నోడ్కి రన్ అవుతుంది. సో అండ్ మనకు ఐడెంటిఫికేషన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఏజెంట్స్ రూల్ని క్రియేషన్ చేసిన తర్వాత మనకు ఏజెంట్ మేనేజర్ అని ఒక ఏజెంట్ షెడ్యూల్ని జనరేట్ చేస్తాం. సో డేటా ఇన్స్టాన్సెస్ ఫర్ ఈచ్ నోడ్. సో ప్రతి నోడ్ రన్నింగ్ టెస్ట్ చేసుకొని మనకు ఏజెంట్ మేనేజర్ ఒక డేటా ఇన్స్టాన్సెస్ని ఏజెంట్ షెడ్యూల్ చేస్తారు. సో ఈ ప్లాట్ఫామ్ అని వచ్చేసి మనకి నెక్స్ట్ టైం న్యూ ఏజెంట్స్ రూల్స్ కోసం చెక్ చేసుకోవడానికి అవైలబుల్గా ఉంటుంది పైగాలో. సో ఇదే ఏజెంట్ షెడ్యూల్. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఏజెంట్స్ ఇన్ పైగా? ఏజెంట్స్ యొక్క ఉపయోగాలు. సో యూజెస్ ఐ మీన్ agents route assignments according to the roles in your application. They also perform system works such as sending email correspondence. They also notifications about assignments, generating updated indexes for the full text search features, synchronizing caches and across the
nodes in a multiple node system, and so on. సో ఏజెంట్స్ యొక్క ఉపయోగాలు ఏమిటి అంటే మనకు మామూలుగా ఉపయోగాలు మనం ఎందుకు యూజ్ చేస్తాము అంటే ఏజెంట్స్ అనేవి అసైన్మెంట్స్ని రౌటింగ్ కోసం, అండ్ సో నెక్స్ట్ వచ్చేసి మనకు సిస్టమ్ యొక్క పర్ఫామ్ సో ఎలా ఉంటుంది, సో సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్స్ అండ్ కరెస్పాండెన్స్లో యూజ్ చేయడానికి ఉపయోగిస్తారు. సో ఈ అప్డేటింగ్ అయినటువంటి ఇండెక్స్ మెసేజెస్ను మనకు జనరేట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ సింక్రనైజింగ్ క్యాచెస్ కోసం మనకు ఏజెంట్ షెడ్యూల్ అనేది యూజ్ చేస్తారు. The next one is, what is the purpose of meeting across group and for advanced agents? What is the purpose of meeting access group for advanced agents? Agent, when it wakes up, that activity which we call in the agent role form will be picked from the role sets which are associated with the mentioned access group related application. Agents wake up మనకు activity which we call the agent role form. So ఏజెంట్ రూల్ ఫామ్ కాల్ చేసినప్పుడు మనకు రూల్ సెట్స్ నుండి పిక్ చేసుకుంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకు యాక్సెస్ గ్రూప్ మెన్షన్ చేస్తుంది రిలేటెడ్ అప్లికేషన్ రిలేటెడ్గా. సో దిస్ ఈస్ ద వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మెన్షనింగ్ యాక్సెస్ గ్రూప్ ఫర్ అడ్వాన్స్డ్ ఏజెంట్స్. సో వన్స్ అగైన్ I repeated all questions. A case is routed to the operator and the time has been reached. Now you have to move on next assignment automatically. Once time it's reached, how to achieve. This is the user SLA. So SLA mention చేసి and SLA యూస్ చేసి మనకు పర్టికులర్ రౌటెడ్ అసైన్మెంట్ ఆటోమేటికల్లీ రౌట్ చేయవచ్చు. సో ఎస్ఎల్లో మనకు టైం మెన్షన్ అనేది ఉంటుంది. సో సంథింగ్ మనకు 30 minutes ఆర్ 1 hour ఆర్ 40 minutes ఆర్ సంథింగ్ అలా మనకు ఒక పర్టికులర్ టైం అనేది మెన్షన్ చేసి ఉంటుంది. ఆ టైం మనకు రీచ్ అవ్వగానే నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. సో ఈ విధంగా మనకు ఎస్ఎల్ఎన్ యూజ్ చేసి మనకు అసైన్మెంట్స్ అనేది రౌటింగ్ సెట్ చేయవచ్చు. కేస్ టైప్ బిలాంగ్స్ టు విచ్? కేస్ టైప్ అనేది ఆల్వేస్ క్లాస్ గ్రూప్ కి చెంది ఉంటుంది. The next question is, by default your reports can fetch for the 500 records. How to override this? So we need to override options. Maximum number of rows structures. మనకు రిపోర్ట్స్ కేటగిరీలో డేటా యాక్సెస్లో జనరల్ డేటా యాక్సెస్ సెట్టింగ్ అని ఒకటి ఉంటుంది. సో అక్కడ వచ్చేసి మనం మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ రోస్ను రిట్రీవ్ చేయడానికి ఆప్షన్ చేంజ్ చేసుకోవచ్చు ఇందాక చూపించిన విధంగా అక్కడ. సో మనకు అక్కడ మెన్షన్ చేసినటువంటి డేటా యాక్సెస్లో ఇక్కడ చూడొచ్చు జనరల్ డేటా యాక్సెస్ సెట్టింగ్స్లో మనకు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎన్ని ఎక్స్పోర్ట్ చేయాలి. సో 100 500 సంథింగ్ బై డిఫాల్ట్గా ఇక్కడ వచ్చేసి మనకు 10,000 ఉంటుంది. సో మనం చేంజ్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మనకి ఎన్ని యూజ్ అవుతాయి అనుకునే సిచ్యువేషన్స్ ఉంటాయి. సో అది నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, access policy is under which category? This is the security category. What is access group? Access group అంటే ఏంటి? Access group means access group is going to application portals and roles to the operator. Application portals and operator యొక్క roles ని మనకి తెలియజేస్తుంది. So this is the access group.
So and so particular I mean this is guy is a developer or tester or admin or something మనకి ఏదైనా కానీ అప్లికేషన్ యొక్క రోల్స్ ని మనకు తెలియజేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ఏజెంట్స్ అండ్ యూజర్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ వాట్ ఈస్ ఏజెంట్ షెడ్యూల్. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఏజెంట్స్ ఇన్ పైగాలో ఏజెన్సీస్ యొక్క ఉపయోగాలు. ఏజెన్సీస్ అనేది మనకు అసైన్మెంట్స్ రౌటింగ్ చేయడం కోసం అండ్ మన అప్లికేషన్ బేస్ చేసుకుని సిస్టమ్ వర్క్, సో సెండ్ ఈమెయిల్ నోటిఫికేషన్స్ అండ్ కరెస్పాండెన్స్ యూజింగ్ దిస్ యూజర్స్ కోసం అండ్ జనరల్ అప్డేటెడ్ ఇండెక్సెస్ ఏవైనా ఉంటే వాటి కోసం మనం ఈ ఏజెన్సీని యూజ్ చేస్తాం పైగాలో. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మెన్షనింగ్ యాక్సెస్ గ్రూప్ ఫర్ అడ్వాన్స్డ్ ఏజెన్సీస్. సో ఇవి గాయస్ మనకు దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇన్ పైగా. సో గాయస్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ బాయ్.